13వ అధ్యాయం మనం చూసాము. 13వ అధ్యాయంలో వేగువాళ్ళను పంపించాడు. వేగువాళ్ళను పంపిస్తే వాళ్ళందరూ కూడా చూశారు. చూసి చెడు సమాచారాన్ని తీసుకొని వచ్చారు. చెడు సమాచారాన్ని తీసుకొని వచ్చినప్పుడు 14వ అధ్యాయము ప్రారంభంలో మనం చూసాము. వాళ్ళందరూ కూడా ఎలుగెత్తి ఏడవటం ప్రారంభించారు. ఎలుగెత్తి ఏడవటం ప్రారంభించి నాయకులైనటువంటి మోషే అహరోనులను రాళ్లతో కొట్టేసైనా సరే మరలా వెనక్కి వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనకు వాళ్ళు రావటం జరిగింది. తిరుగుబాటు చేశారు. దేవుడు ప్రత్యక్షమై ఇక వీళ్ళకి నేను ఆ దేశం ఇవ్వనో ఇక్కడి నుంచి బయలుదేరమని చెప్పేసి దేవుడు అక్కడి నుంచి వాళ్ళను వెనక్కి తీసుకొని వెళ్తున్నటువంటి కార్యాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే వీళ్ళు ఏం చేశారంటే ముందుకు వెళ్ళండి అని చెప్పేసి అన్నప్పుడేమో లేదు మేము ముందుకు రాము, మేము వెనక్కి వెళ్ళిపోతాం అని చెప్పేసి అన్నాడు. దేవుడేమో ముందుకు వెళ్ళమని చెప్పేసి అన్నాడు. ముందుకు వెళ్ళమంటేనేమో లేదు మేము ముందుకు రాము, మేము వెనక్కే వెళ్ళిపోతామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాడు. నేను మీకు ఆ దేశము చూపించను, మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. వెనక్కి వెళ్ళిపోండి అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యో మా తప్పు అయిపోయింది, మేము ముందుకే వస్తాము అని చెప్పేసి అంటారు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము మనం గమనించినప్పుడు 40వ వచనము వారు ఉదయాన్నే లేచి కొన మీదకి ఎక్కి చిత్తమండి మేము పాపం చేసిన వారము యెహోవా చెప్పిన స్థలానికి వెళ్ళుదుము అనిరి. ముందుకే వెళ్తామన్నారు. అయితే మోషే అంటున్నాడు అట్లా వెళ్ళకూడదు, మీరు యెహోవా మాట మీరు మీరుచున్నారు, అది కొనసాగదు, యెహోవా మీ మధ్యలో లేడు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి మీరు అక్కడ గనక వెళ్తే శత్రువుల చేతిలో మీరు ఓడిపోతారు. ఇప్పుడు యెహోవా మీ మధ్యలో లేడు, మీరు అట్లా వెళ్ళొద్దు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. వెళ్ళొద్దు అని తెలియజేసినా కానీ వాళ్ళు ఏం చేశారంటే లేదు మేము ముందుకే వెళ్ళిపోతాము అని చెప్పేసి వాళ్ళు మూర్ఖంగా వెళ్ళారు. మూర్ఖంగా వెళ్ళినప్పుడు 43 వచ్చిన ఏలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు, మీరు ఖడ్గం చేత కూలుదురు, మీరు యెహోవాను అనుసరించడం మానిరు గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడు అని మోషే అయితే క్లియర్ గా చెప్పాడు. మోషే ఎంత క్లియర్ గా చెప్పినా గానీ వాళ్ళు వినిపించుకోకుండా వెళ్ళారు. 44 వచనం అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకు ఎక్కిపోయిరి. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి ఒక మాట ఏమిటంటే వాళ్ళు చేసినటువంటి పనిని ఇక్కడ అంటూ ఉన్నాడు వారు మూర్ఖించి. ఏమిటి మూర్ఖించటం అంటే మేము ముందుకు వెళ్ళు అని చెప్పేసి ఆయన చెప్పిన మాటే కదా, మేము ముందుకు వెళ్ళటం అనేటువంటి తప్ప అంటే తప్పు. ఎందుకు తప్పు అంటే దేవుడు చెప్పినప్పుడు వెళ్ళాలి. అంటే మొన్న చెప్పాడు కానీ మధ్యలో ఏం జరిగింది? ఈ మధ్యలో ఏం జరిగిందంటే మేము ఆయన మాట వినము అని చెప్పేసి అన్నారు. కాబట్టి మిమ్మల్ని ముందుకు వద్దు వెనక్కి వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పింది ఏమిటంటే వెనక్కి వెళ్ళాలి, మీరు చేయాల్సింది ఏంటంటే ఇది. అది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేదు మేము ముందుకు వెళ్తామని చెప్పేసి అన్నారు. ముందుకు వెళ్తాము అంటే మేము వెనక్కి వెళ్తాము అన్నారు. అది ఆజ్ఞ అతిక్రమం, అంతేనా? ఆజ్ఞ అతిక్రమం. ముందుకు వెళ్ళండి అంటే మేము వెనక్కి వెళ్తాము అన్నారు. ఇప్పుడేమో వెనక్కి వెళ్ళండి అంటే మేము ముందుకు వెళ్తాము అంటారు. మళ్ళొకసారి ఆజ్ఞాతిక్రమం. ఆజ్ఞాతిక్రమం ఏమవుతుందంటే మనం చూస్తూ ఉంటాము ఆజ్ఞాతిక్రమం పాపం. అంటే మొదటేమో మీరు చెయ్యండి అంటే లేదు మేము చెయ్యము అని చెప్పేసి అన్నారు. మీరు చెయ్యొద్దు అని చెప్పేసి అంటే లేదు మేము చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. బాగా గమనించండి, ఇది పాపమే, ఇది కూడా పాపమే. అంటే చెయ్యి అన్నటువంటిది మేము చెయ్యము అంటే అది పాపం అవుతుంది. వద్దు అన్నటువంటిది మేము చేస్తాము అంటే కూడా పాపం అవుతుంది. దాన్నే మనం చెప్తూ ఉంటాం. ఏం చెప్తామంటే ఆజ్ఞాతిక్రమం పాపము. దేవుడు చెయ్యి అని చెప్పేసి అన్నప్పుడు మనం దాన్ని చెయ్యాలి, చేయకపోతే పాపం. వద్దు అన్నటువంటి దాన్ని మనం మానేయాలి. ఒకవేళ మానకపోతే పాపం, మానకపోతే అంటే చేస్తే పాపం అన్నమాట. అంటే పాపం అనేటువంటిది ఏమిటి అంటే పాపం అనేటువంటిది నువ్వు చేయటము పాపం అవుతుంది, చేయకుండా ఉండటము పాపం అవుతుంది. అదేంటంటే రెండు ఎట్లా పాపం అవుతాయి అంటే ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే అది దేవుని యొక్క ఆజ్ఞ మీద ఆధారపడి ఉంటుంది, లేదా దేవుని మాట మీద ఆధారపడి ఉంటుంది. ఆయన చేయమన్నాడా వద్దన్నాడా? అది నువ్వు చేసినవి పాపం అవుతాయి, చేయకుండా మానేసినవి పాపం అవుతాయి. కాబట్టి ఏది పాపం అవుతుంది అంటే ముందు ఆయన మాట ఏంటి, ఆయన ఆజ్ఞ ఏంటి అనేటువంటిది నువ్వు చూడాలి. ఆయన చేయమన్నాడా వద్దన్నాడా? ఆయన ఏదైతే చేయమన్నాడో దాని ప్రకారం ముందుకు వెళ్ళాలి. 45వ వచనము అప్పుడు ఆ కొండ మీద నివాసం ఉన్న అమాలేకీలు కనానీయులు దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. ముందే చెప్పాడు మోషే వెళ్ళొద్దు, మీరు దేవుడు మీ మధ్యలో లేడు, మీరందరూ కూడా హతమైపోతారు అని చెప్పేసి చెప్పారు. చెప్తే వాళ్ళు వినలేదు, వినకుండా ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్తే దాని ప్రతిఫలం వాళ్ళు చూశారు. ఇక్కడ మీరు చూసినట్లయితే హోర్మా వరకు వాళ్ళని తరిమి హతం చేశారు. రిజల్ట్ ఏమిటి అంటే హతమయ్యి చచ్చిపోయారు. దేవుడు చెయ్యి వదిలి పెట్టేశాడు, ఆయన లేడు వాళ్ళతోటి.
కాబట్టి దేవుడు ఆయన చెప్పింది చెప్పినట్లుగా మనం చేసినప్పుడు మాత్రమే ఆయన యొక్క సహాయం అనేటువంటిది మనతో కూడా ఉంటుంది. ఆయన చెప్పిందని మనం ఎప్పుడైతే మీరతామో ఇంకా ఆయన సహాయం మనం ఎదురు చూడటం అనేటువంటిది మూర్ఖత్వమే. ఆల్రెడీ మోషే చెప్పాడు, ఎందుకు మీరు మూర్ఖించి ఇలాంటి పని చేస్తారు, దేవుడు మీ మధ్యలో లేడు, ఇక ఇప్పుడు వెనక్కి వెళ్ళమన్నాడు, మనం వెనక్కి వెళ్ళటం మంచిది అని చెప్పేసి అన్నాడు. కానీ వినలేదు. కాబట్టి ఇది మనకు ఒక మంచి పాఠం. దేవుడు మనకి ఏం చెప్తున్నాడు ఈ రోజు కూడా చూడండి, రక్షణ అనేటువంటి విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడు. ఇవాళ చూడండి, నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను కాబట్టి నేను రక్షించబడ్డాను అని చెప్పేసి అంటారు. నమ్ముకుంటేనే రక్షణ వస్తుందని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? లేకపోతే వీళ్ళు సొంతగానా? లేకపోతే కొందరు ఏమనుకుంటారంటే, మేము కూడా ప్రార్థనకు వస్తున్నాం కాబట్టి మేము రక్షించబడతాం, ప్రార్థనకు వస్తే రక్షించబడతారని ఎక్కడైనా చెప్పాడా? మేము కూడా దేవునికి చందా ఇస్తుంటాం కాబట్టి అప్పుడప్పుడు మేము రక్షించబడ్డాం అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మేము క్రైస్తవులకే పుట్టాం కాబట్టి, మా అమ్మ నాన్న క్రైస్తవులు కాబట్టి మేము కూడా రక్షించబడే ఉంటాము అని కొందరు ఫీల్ అవుతూ ఉంటారు. అయితే క్రైస్తవులకు పుడితే వాళ్ళు రక్షించబడతారని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? ఈరోజు చూడండి, రక్షణ అనేటువంటి దాని గురించి మనుషులకు వాళ్ళకి వాళ్ళ సొంత ఆలోచనలు ఉన్నాయి, సొంత అభిప్రాయాలు. అయితే ఈ సొంత అభిప్రాయాలంతా కూడా తప్పు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. రక్షణ అనేటువంటి విషయంలో దేవుడు ఏం చెప్పాడు అంటే బైబిల్ ఏం చెప్తుంది, ఆయన చెప్పాలనుకున్నటువంటిది దేవుడు తన మాటల్లో చెప్పాడు. కాబట్టి రక్షించబడటానికి నేనేం చేయాలి అంటే, బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని మీరు 100%, కొంతమంది అనుకుంటారు 99% పర్లేదా అని, లేదు, 99% వరకు వచ్చినా కానీ అది కుదరదు. 100% మీరు దేవుని ఆజ్ఞను మీట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ఆ దీవెన వస్తుంది. ఇజ్రాయేలులు నశించిపోవటానికి కలిగినటువంటి ప్రధానమైన కారణం కూడా ఏంటంటే, ఆయన మాటను వినటంలో దీవెన ఉంది అనేటువంటిది గుర్తించలేకపోయారు. కాబట్టి రక్షించబడటానికి నేనేం చేయాలి, రక్షణ అనేటువంటి విషయంలో మీరు కొత్త నిబంధనలో దేవుడు ఏం చెప్తున్నాడు అనేటువంటి చూడండి. కాబట్టి మనుషులు చెప్పే విధంగా నేను నమ్ముకున్నాను రక్షించబడ్డాను, లేకపోతే నేను ఉపవాసానికి కూర్చున్నాను నేను రక్షించబడ్డాను, లేకపోతే నాకు దేవుడు కనబడ్డాడు అప్పుడు నేను రక్షించబడ్డాను, ఇవన్నీ కూడా, ఈ మాటలన్నీ కూడా దేవుని వాక్యంలో లేవు. ఇవన్నీ వాక్యంలో లేవు. కాబట్టి వాక్యంలో లేనటువంటి మాటలను మనం ఎప్పుడూ ఆధారం చేసుకోకూడదు. మన సొంత మాటలను ఆధారం చేసుకోకూడదు. ఇక ఆరాధన అనేటువంటి విషయంకు వచ్చినప్పుడు కూడా, ఆరాధన ఎలా ఉండాలి అనేటువంటిది కనుక మీరు చూసినట్లయితే, ఈరోజు లోకంలో దాదాపుగా 60,000 కంటే ఎక్కువైనటువంటి సంఘాలు ఉన్నాయి. మోర్ దాన్ 60,000 అనమాట. 60,000 కంటే 60,000 ప్లస్ అని మనం చెప్పాలి. 60,000 కంటే ఎక్కువైనటువంటి సంఘాలు. ఈ సంఘాలను గనక చూసినట్లయితే వివిధమైనటువంటి పేర్లు, అన్నిటికీ ఒకే పేరు ఉండదు, వివిధమైనటువంటి పేర్లు ఉంటాయి, వివిధమైనటువంటి ఆచరణ. అంటే అన్ని చోట్ల ఒకే రకమైన ఆచరణ ఉండదు. కొందరు శనివారం పెడితే కొందరు ఆదివారం పెడుతూ ఉంటారు. ఇక చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం వరకు పాటలు అంటే ఒకే రకంగా ఉండవు, కొందరు వాయిద్యాలు కొడతారు, కొందరు కొట్టరు. ప్రార్థన అంటే ఒక రకంగా ఉండదు, కొందరు అరిసి కేకలు పెడతారు, కొందరేమో సైలెంట్ గా చేస్తూ ఉంటారు. అదే విధంగా వాక్యము అంటే కూడా మీరు చూడండి, కొందరేమో బైబిల్లో ఉన్నట్లే చెబుతారు, కొందరేమో కథలు చెప్తూ ఉంటారు, కొందరేమో పాత నిబంధనను కూడా ఆచరించాలి అని చెప్పేసి అంటే, కొందరు పాత నిబంధన లేదు, మనకి బుద్ధి కలగటానికి మాత్రమే అది, మనం ఆచరించాల్సింది వేళ కేవలం క్రొత్త నిబంధనే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక ప్రభురాత్రి భోజనం మీరు దగ్గరకు వచ్చినట్లయితే, ప్రభురాత్రి భోజనం నెలకొకసారో లేకపోతే 2 నెలలకొకసారో ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అలా కాదు, వారం వారం తీసుకోవాలి అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక కానుకల దగ్గరకు వచ్చినట్లయితే, కానుకలు కూడా మీరు దశంభాగం ఇవ్వాలి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే 10% మీరు ఇవ్వాలి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. లేదు, వర్ధిల్లిన కొలది ఇవ్వాలి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలాగా ప్రతి విషయంలో కూడా మీరు చూడండి, ఏ విషయం మీద ఏకత్వం అనేది లేదు. అయితే ఇదంతా కూడా దేవుడే చెప్పాడా? దేవుడు ఇన్ని రకాలుగా మాట్లాడతాడా? ఇన్ని రకాలుగా దేవుడు మాట్లాడా? మనకు తెలుసు, దేవుడు ఇన్ని రకాలుగా మాట్లాడు. దేవుడు ఆయన ఒకే రకం. అంటే ఆయన ఎవరికి చెప్పినా, మనందరి దగ్గర ఉన్నటువంటిది ఒకే బైబిల్ కదా, అందులో వ్రాసినటువంటి దేవుడు కూడా ఒకే దేవుడు, ఆయన చెప్పినటువంటిది కూడా ఒకే విధంగా చెప్పాడు. మరి ఏమిటి ఇదంతా కూడా అంటే, ఈ సమస్య అంతా కూడా ఎందుకు వస్తుంది అంటే, దాన్ని ఇంటర్ప్రిట్ చేయటంలో ఉన్నటువంటి వ్యత్యాసం. ఆ ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది వాళ్ళు తప్పుగా చేస్తున్నారు. వాళ్ళు అదే వచనం చూపిస్తారు, వీళ్ళు అదే వచనం చూపిస్తారు. కొందరు అంటూ ఉంటారు, బ్రదర్ అందరూ ఒకే వచనం చూపిస్తున్నారు కదా, అందరూ బైబిలే చూపిస్తున్నారు కానీ
అవును, అందరూ బైబిలే చూపిస్తున్నారు, కానీ తప్పుగా చేస్తున్నారు. కాబట్టి గమనించండి. మీరు మీ కళ్ళతో బైబిల్‌లో ఏముంది అనేటువంటిది చూడండి. ఇశ్రాయేలీయులు నాశనం అయిపోవటానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, వాళ్ళు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళు దేవుడు చెప్పినట్లుగా. ఈ రోజు కూడా చూడండి, ఆరాధన అనేటువంటి విషయము, రక్షణ అనే విషయము చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఈ విషయాల్లో కూడా దేవుడు ఏం చెప్పాడో మనం ఉన్నది ఉన్నట్లుగా గనక ఆచరించకపోతే వాళ్ళెలా నాశనం అవుతారో మనం అవుతాం. కాకపోతే వాళ్ళు వెంటనే నాశనం అయ్యారు. పాత నిబంధనలో శిక్ష వెంటనే వచ్చేది. క్రొత్త నిబంధనలో తీర్పు దినము అనేటువంటి ఒక దినం ఉంది. అప్పటిదాకా దేవుడు ఆయన వేచి ఉండి మొత్తము మనం చేసే అన్ని గ్రంథాల్లో రాస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళు మనం ఇంకా బతికే ఉన్నామంటే మనం చేసింది తప్పని కాదు. అంటే మనం చేసేది ఒప్పని కాదు. కొందరు అడుగుతారు, ఏమండి వాళ్ళు తప్పు చేస్తే వెంటనే చచ్చిపోయారు, మరి మేము చావట్లేదు అంటే మేము చేసేది కరెక్టే అయి ఉంటుంది అని. లేదు, అది మీ భ్రమ. ఎందుకంటే దేవుడు ఇప్పుడు వెంటనే చంపేయట్లేదు ఎవరిని కూడా. కాబట్టి తప్పు చేస్తే పాత నిబంధనలాగా టా అని అహరోను కుమారులు ఎలాగైతే కింద పడి చచ్చిపోయారో, తగలబడిపోయి అలాగే చచ్చిపోరు. ఉజ్జయ ఎలాగైతే మందసాన్ని పట్టుకొని వెంటనే కింద పడి చచ్చిపోయాడో అలా కింద పడి చచ్చిపోరు. మరి వాళ్ళు ఏమిటి అంటే దేవుడు తీర్పు దినం వరకు ఆయన ఆగుతూ ఉన్నాడు. కాబట్టి మీరు గమనించండి, వీటి ప్రకారము నా యొక్క రక్షణ ఉందా లేదా, వాటి ప్రకారమే నా యొక్క ఆరాధన అనేటువంటిది ఉందా లేదా, లేదా నేను వెళ్ళేటువంటి సంఘం అనేటువంటిది బైబిల్లో ఉన్నటువంటి సంఘమేనా అనేటువంటిది మీరు గుర్తించండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను వెళ్ళేటువంటి సంఘము బైబిల్లో ఉన్న సంఘమా, కనీసం దాని పేరన్నా బైబిల్లో ఉందా అనేది చూడండి. ఒకవేళ లేదు అంటే జాగ్రత్త, మీరు మరలా దాన్ని దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక 15వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు, ఇక అక్కడి నుంచి వెనక్కి బయలుదేరినటువంటి వాళ్ళు 15వ అధ్యాయంలో వాళ్ళకు బలులను గురించినటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. బలులను గురించినటువంటి ఆజ్ఞలను తెలియజేస్తూ ఉన్నాడు. వాస్తవంగా లేవి కాండంలో వీటిని మనం చాలా డీటెయిల్గా గమనించడం జరిగింది. తర్వాత 15వ అధ్యాయము 22వ వచనం దగ్గర నుంచి గనక మనం గమనించినట్లయితే, వాళ్ళు ఎరగకుండా చేసినటువంటి, అంటే తెలియకుండా చేసినటువంటి పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం ఒక విషయం బాగా గమనించాల్సింది ఏంటంటే, దీన్ని ఏమంటాడంటే అన్ఇంటెన్షనల్ సిన్. వాస్తవంగా దేవుడు దేనికి పరిహారాన్ని ఇస్తున్నాడు అంటే, నువ్వు తెలియకుండా చేస్తే ఆ పాపానికి పరిహారం ఇస్తున్నాడు. అంతేగాని నువ్వు తెలిసి గనక చేస్తే లేదా ఉద్దేశపూర్వకంగా చేస్తే దానికి ఎటువంటి క్షమాపణ ఉండదు. పాత నిబంధనలో మీరు చూసినట్లయితే ఇది చాలా ప్రమాదం. తెలిసి చేస్తే, ఉద్దేశపూర్వకంగా చేస్తే దానికి దేవుడు ఎటువంటి బలి చెప్పలేదు పాత నిబంధనలో. దీన్నే సేమ్ మీరు క్రొత్త నిబంధనలో కూడా చూసినప్పుడు, మీరు 1 యోహాను పత్రిక ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 1 యోహాను పత్రికలో ఇక్కడ ఏమంటాడంటే, ఆ పాపము క్షమించబడే దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఒకసారి 1 యోహాను పత్రిక మీ బైబిల్ గ్రంథాలు తిప్పుకోండి. అంటే కొందరు ఏమనుకుంటారంటే, ఏ పాపమైనా కూడా క్షమించబడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. లేదు, పాపం అనేటువంటిది క్షమాపణ గురించి ఆయన చెప్పినటువంటి పరిస్థితిని మనం చూసినప్పుడు ఆయన ఏమంటాడంటే, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం దగ్గర నుంచే పాపాన్ని గురించి ఆయన తెలియజేస్తూ ఉంటాడు. పాపాన్ని గురించి తెలియజేస్తూ మీరు గమనించినట్లయితే 16వ వచనము, 5వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటాడంటే, 5వ అధ్యాయము 16వ వచనము, ఇక్కడ మరణకరమైన పాపము, మరణకరము కాని పాపము అని చెప్పేసి అంటాడు. మరణకరమైన పాపం, హోంవర్క్ ఇది. మరణకరమైన పాపం ఏది, మరణకరము కాని పాపం ఏది, ఈ రెండు కూడా మీరు గమనించాలి. ఇది హోంవర్క్. అంటే మరొక రకంగా చెప్తే, ఏ పాపానికి క్షమాపణ లేదు. మరణకరమైన పాపము అంటే క్షమాపణ లేదు, లేదా ఏ పాపానికి క్షమాపణ ఉంది అంటే మనము ఈ కండిషన్లో కానీ పొరపాటున ఉన్నామేమో అనే విషయాన్ని మనం ఎప్పుడూ చూసుకుంటూ ఉండాలి. ఈ క్షమాపణ లేని ఈ కండిషన్లో గనక ఉంటే అంతే, మన ముగింపు చాలా చెడ్డగా ఉంటుంది. అందుకనే ఇజ్రాయేలీలకు కూడా దాన్ని ముందే చెప్పాడు, ఒకవేళ తెలియకుండా గనక పాపం చేస్తే, అన్ఇంటెన్షనల్ సిన్ గనక అయినట్లయితే దానికి దేవుడు పరిహారాన్ని ఇస్తూ ఉన్నాడు. కానీ నువ్వు ఉద్దేశపూర్వకంగా గనక నువ్వు పాపం చేసినట్లయితే దానికి ఎటువంటి మిష అనేటువంటిది ఉండదు. ఇక 15వ అధ్యాయము మనం గమనించినప్పుడు 15వ అధ్యాయము 32వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఇక్కడ విశ్రాంతి దినాన్ని మీరినటువంటి మొదటి వ్యక్తి మనం చూస్తూ ఉంటాం. విశ్రాంతి దినాన్ని మీరిన మొదటి వ్యక్తి 32వ వచనం, ఇజ్రాయేల్ అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినాన కట్టెలేరుట చూచిరి. వాడు చేసినటువంటి పాపం ఏంటి? కట్టెలేరాడు. ఏ రోజు? విశ్రాంతి దినం రోజు కట్టెలేరాడు. కట్టెలేరటము అనేటువంటిది పెద్ద పాపమా? అంటే పెద్ద పాపం చిన్న పాపం ఉంటాయా అని చెప్పేసి మీరు అంటారేమో. ఇక్కడ మీరు గమనించండి, కట్టెలు అనేటువంటిది ఒక మనిషి ఎందుకు ఏరుతాడు? పోనీ కట్టెలు ఎందుకు అసలు?
కట్టెల అవసరం ఏంటి? కట్టెలు అనేటువంటివి తీసుకొని వెళ్ళి వాళ్ళు ఆహారము సిద్ధపరచుకోవటానికి, అంటే మరొక రకంగా చెప్తే ఆహారము వండుకోవటానికి ఈ పని చేశాడు. అదేంటి విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు కదా, పోనీ వండుకొని తినటం కూడా పాపం ఆకలికి కూడా తప్పేనా అంటే, లేదు విశ్రాంతి దినాన్ని వాళ్ళు అసలు అది కూడా చేయకూడదు కదా, కట్టెలేరారు. ఇప్పుడు వీడిని సమాజం అంతా కూడా పట్టుకొని పెద్ద నేరం చేశాడు కదా, తీసుకొని వచ్చి మోషే దగ్గర నించోబెట్టాడు. మోషే ఇదిగో వీడు కట్టెలేరుతుంటే మేము చూసాము, వీడిని పట్టుకొని వచ్చాము అని. భలే కేసు పట్టుకొని వచ్చారు, పోండ్రే బాబు అని చెప్పేసి అనలేదు ఆయన కూడా పోండయా అని. ఆయన ఏం చేశాడు, సరే మరి విశ్రాంతి దినాన్ని దేవుడు ఏ పని చేయొద్దు అన్నాడు కదా, మరి వాడిని నించోబెట్టండి, మరి ఏం చేయాలో, దేవుడు చేయొద్దు అన్నాడు కానీ ఏం చేయాలో చెప్పలేదు కదా, వాడిని అక్కడ నించోబెట్టండి దేవుడిని అడుగుదామని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు 33వ వచనం, వాడు కట్టెలేరుడు చూచిన వారు మోషే ఎదుగు అహరోను ఎదుగు సర్వ సమాజ యుద్ధం వాళ్ళని తీసుకుని వచ్చిరి, వానికి ఏమి చేయవలనో అది విశుద్ధపరచబడలేదు గనుక వాని కావల్లో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష నొందాలి అని చెప్పాడు. దేవుడేం చెప్తున్నాడంటే, వాడు మరణశిక్ష నొందాలి, సర్వ సమాజం పాలెం వెలుపల వాళ్ళనేమో రాళ్లతో చావగొట్టాలి. ఈ కట్టెలేరునోడిని ఏం చేయమన్నాడు? మరణశిక్ష, రాళ్లతో చావగొట్టండి. చేసిన నేరం ఏంటి? కట్టెలేరాడు. అంటే దేవుని దగ్గర ఆజ్ఞను మీరటం ఆయన ఎందుకొరకు చేశాడు, ఏమి చేశాడు, ఇదంతా నథింగ్ డూయింగ్. ఈవేళ మనము ఏం చేస్తూ ఉంటామంటే, ఆజ్ఞను మీరిన తర్వాత బ్రదర్ అసలు ఎందుకని అడగండి, నేను అది ఎందుకు చేయాల్సి వచ్చిందని అడగండి, వాళ్ళని అలాగా ఎందుకు వాళ్ళని తిట్టాల్సి వచ్చిందని అడగండి, వాళ్ళతో ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందని అడగండి అంటారు. అయ్యని అడగడు దేవుడు. అంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనల్ని మనము నేను చేసింది సరే అనేటువంటి దానికి మనం మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. మోషే అసలు నేను కట్టెలెందుకు ఏరాననేటువంటిది అడుగు అని అంటే కుదురుతుందా? అసలు ఈ కట్టెలు నేను ఎందుకోసం చేస్తున్నానో నువ్వు అడిగితే కదా తెలిసేది. ఇదిగో నన్ను ఇలాగా చావు కొట్టడం ఏంటి, ముందు నన్ను అడగాలి కదా అని చెప్పేసి అంటానికి అవకాశం ఉందా? నువ్వు ఎందుకన్నా ఏరు, కానీ విశ్రాంతి దినంలో పని చేయొద్దు అంటే నువ్వు చేస్తే మాత్రం నువ్వు చావాల్సిందే అంతే. ఇక అంతకు మించి ఇక వేరే ఆప్షన్ అనేటువంటిది లేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, ఆజ్ఞ అతిక్రమం పాపం. సేమ్ ఇదే కదా మన కొత్త నిబంధనలో చెప్పింది కూడా, ఆజ్ఞ అతిక్రమం పాపం. మరి ఇవాళ మనల్ని కొట్టి చంపట్లేదు కదా అని చెప్పేసి అంటారు. అంటే ఇవాళ కొట్టి చంపట్లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే, శిక్ష లేదని కాదు, శిక్ష అనేటువంటిది ఇన్స్టెంట్ గా లేదు, అంటే వెంటనే పడటం లేదు అంటే లేదని అర్థం కాదు, వెంటనే లేదు అనేది మాత్రమే అర్థం. ఈ శిక్ష అంతా కూడా ఎప్పుడు వస్తుంది అంటే, తీర్పు దినం ఒకటి ఉంది, అప్పుడు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం. 15వ అధ్యాయము మనం గమనించినప్పుడు 22వ వచనం, మనము 32వ వచనం దగ్గర నుంచి చూసినప్పుడు ఈ విశ్రాంతి దినాన కట్టెలేరినటువంటి వానికి విధించినటువంటి శిక్షణ మనం చూస్తూ ఉంటాం. తర్వాత 37వ వచనం దగ్గర నుంచి కనుక మనం గమనించినట్లయితే 37వ వచనం నుంచి వారి వస్త్రాల గురించి తెలియజేస్తూ యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చిన, నువ్వు ఇజ్రాయెల్తో ఇట్లను, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలు సూత్రాలు తగిలించాలి. మీరు నా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకము చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక. వాళ్ళకి చెప్తున్నాడు, మునుపట్లాగా ఉండొద్దు, మునుపటి వల్లే ఉండవద్దు. అంటే మునుపు ఎట్లా ఉన్నారు అంటే, మునుపు మీరు ఎట్లా ఉండేవాళ్ళంటే, మీరు కోరిన వాటిల్ని ఏం కోరుకుంటే దాన్ని చేసేవాళ్ళు. మునుపు చూచిన వాటిని బట్టి ఏది చూస్తే అది. కానీ ఇప్పుడు అట్లా ఉండొద్దు అని చెప్పేసి అంటున్నాడు. దాన్ని దేవుడు ఇంకా భయంకరంగా ఏమంటున్నాడంటే, కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక. వ్యభిచారం అనే మాటకి ఏంటంటే దేవుణ్ణి వదిలి వెళ్ళిపోవటం అన్నమాట. మీరు వ్యభిచరించొద్దు అని చెప్పేసి అంటున్నాడు. దాన్ని చూసి యెహోవా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా ఉండును. ఎందుకు ఈ కుచ్చు అంటే, ఈ కుచ్చు చూసినప్పుడు వాళ్ళకి అది జ్ఞాపకం రావాలి. అంటే ఇప్పుడు మీరు చూడండి, కుచ్చు అనేటువంటిది ఏమిటంటే వాళ్ళ వస్త్రధరణ మారింది లేదా మారాలి. దీన్ని చూసినప్పుడల్లా వాళ్ళకి ఏమవ్వాలంటే అది జ్ఞాపకానికి రావాలి. ఇక మీదట మనము మునుపటి మనుషులం కాదు. ఈ కుచ్చు చూసినప్పుడల్లా వాళ్ళకి జ్ఞాపకానికి రావాలి. మీ వస్త్రాల మీద కుచ్చులు చూసినప్పుడల్లా, ఇక మీదట మనము పాత మనుషులం కాదు,
అనేటువంటిది వాళ్ళకి జ్ఞాపకం రావాలి. మీరు చూడండి, ఇజ్రాయేలీల వస్త్రధరణ అనేటువంటిది కొందరు అడుగుతూ ఉంటారు. ఏమని అడుగుతూ ఉంటారంటే, మీరు పాత నిబంధనలో గనక చూసినట్లయితే పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు, స్త్రీ పురుషుని వేషం వేయకూడదు. అంటే వస్త్రాలు మగవారి వస్త్రాలు కానీ, లేకపోతే స్త్రీలకు ఆడవారి వస్త్రాలు కానీ వేరువేరుగా ఉంటాయి ఇజ్రాయేలీలకి. ఎవరి బట్టలు వాళ్ళే వేసుకునేవాళ్ళు. ఈరోజు మీరు గమనించినట్లయితే వస్త్రాల విషయంలో గనక చూసినట్లయితే వస్త్రాలు ఆడవాళ్ళే మగవాళ్ళే అని లేవు. మీరు ఆడవాళ్ళని గనక చూసినట్లయితే ఆడవాళ్ళు కూడా ప్యాంట్స్ వేసుకుంటూ ఉంటారు, లేదా షర్ట్స్ వేసుకుంటూ ఉంటారు. కొందరి తప్ప అని అడుగుతారు. తప్ప అనేటువంటిది వాళ్ళ విజ్ఞత కంటే ఏ వచనం ప్రకారం తప్పు అని అంటారు. ఏ వచనం ప్రకారం తప్పు అంటే, పోనీ నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇవాళ మగవాళ్ళు ఉన్నారు కదా, చీర కట్టుకొని తిరగవచ్చా? మంచి పట్టు చీర కొనుక్కున్నాడు 10,000 రూపాయలు పెట్టి. మంచి పట్టు చీర కొనుక్కొని చీర కట్టుకొని ప్రార్థనకు వచ్చాడు అనుకోండి, మీరేమంటారు? మీసం గడ్డం ఏం తీయలేదు. మీసం గడ్డం చక్కగా మామూలుగా ఎప్పుడు దూకున్నట్టే దూకొని, మీకు ఎలాగైతే ప్యాంటు చొక్కా వేసుకోవాలనిపించిందో అలాగా మీకు మగవాళ్ళ బట్టలు వేసుకోవాలి అని చెప్పేసి అనిపించినట్లుగా, ఈ ఆడవాళ్ళకి మగవాళ్ళ బట్టలు వేసుకోవాలనిపించినట్లుగా మగవాళ్ళకి చీర కట్టుకోవాలి. పట్టు చీర ఎప్పుడు వాళ్ళేనా, మనం కూడా ఒక 10,000 రూపాయల పట్టు చీర కొనుక్కుందామని కట్టుకొని ప్రార్థనకు వచ్చాడు. మీరు తప్పంటారా ఒప్పంటారా? అట్లీస్ట్ మీరు ఒకటైతే గుర్తిస్తారు, వాళ్ళలో మార్పు వచ్చింది అని. అంతేనా? నాలో ఏం మార్పు రాలేదు, నేను బాగానే ఉన్నాను, కాకపోతే పట్టు చీరని కట్టుకున్నానంటే మీరు ఒప్పుకోరు. లేదు, వాళ్ళ ఆలోచన విధానం అనేటువంటిది మారింది. మీరు గమనించండి. అంటే స్త్రీలే బట్టలు వేసుకోవాలి, పురుషులే బట్టలు వేసుకోవాలి, క్రొత్త నిబంధనలో ఉందా అని చెప్పేసి అంటాడు. క్రొత్త నిబంధనలో ఏ బట్టలు వేసుకోవాలనేటువంటిది లేదు, కానీ ఒక మాట అయితే చెప్తూ ఉంటాడు. ఏమంటాడంటే, మనము విశ్వాసులకు మాదిరిగా ఉండాలి ఒకటి. రెండోది ఏమిటి అంటే, మనము వస్త్రాలు ఎందుకు వేసుకుంటామంటే మన దేహాన్ని కప్పుకోవాలి. దేహాన్ని అనే దానికంటే కూడా మన మానం కప్పుకోవాలి. మానం అంటే తెలుగులో దాన్ని మానమనే అంటాడు. ఈవేళ బట్టలు వేసుకుంటారు కానీ మానం అంతా కనబడుతుంది. మీరు చూడండి, కొందరు ఆడవాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు బట్టలు వేసుకుంటే లోపల నుంచి బయట వరకు వాళ్ళ కొలతలన్నీ తెలుస్తాయి. అయితే వాళ్ళు ఏమంటారంటే, దీనికి వాళ్ళు పెట్టేటువంటి పేరు ఫ్యాషన్ అని చెప్పేసి అంటారు, లేదా స్టైల్ అని చెప్పేసి అంటారు, లేకపోతే ఇప్పుడు ట్రెండ్ ఇదే నడుస్తుందండి అని చెప్పేసి అంటారు. కానీ ఇది బైబిల్కి వ్యతిరేకం. ఎట్లా వ్యతిరేకం అని చెప్పగలుగుతారంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి వస్త్రాలు ఎందుకు ఇచ్చాడంటే మన మానాన్ని కప్పుకోవటానికి. ఎప్పుడైతే నీ మానం కనబడేటట్లుగా నువ్వు వస్త్రాలు వేసుకుంటున్నావో అది తప్పే. మళ్ళొకసారి ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళినట్లయితే ఆడవాళ్ళు ఇది వేసుకుంటే తప్ప అంటే, ఇవి వేసుకుంటే వాళ్ళకి సెట్ అవ్వవు మగవాళ్ళలాగా. ఇది వేసుకుంటే ఏమవుతుందంటే, ఆడవాళ్ళు వేసుకుంటే వాళ్ళ మానం కనబడుతుంది. మీరు కావాలంటే చూడండి, మంచి ప్యాంట్లు వేసుకున్న వాళ్ళ తొడల సైజులు క్లియర్గా చెప్పేయచ్చు. అంతేకాదు, వాళ్ళు షర్ట్లు వేసుకుంటే లోన వాళ్ళ సైజులన్నీ కూడా క్లియర్గా చెప్పవచ్చు. అన్నీ అర్థమవుతూనే ఉంటాయి. అయితే ఇజ్రాయేలీలకు దేవుడు వస్త్రాల విషయంలో ఇక మీదట మీరు చూసినట్టుగా ఉండొద్దు, లేకపోతే ఇక మీదట మీ ఆలోచన ఎట్లుంటే అట్లా ఉండొద్దు, వాళ్ళకి ఇక మీదట మీరు అట్లా ఉండొద్దని ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ ఇచ్చాడు. మీరు ఇజ్రాయేలీల్లో ఆడవాళ్ళు మగవాళ్ళ బట్టలు, మగవాళ్ళు ఆడవాళ్ళ బట్టలు వేసుకోవటానికి దేవుడు నిషేధించాడు. ఒకవేళ ద్వితీయోపదేశకాండం మనం చదివేటప్పుడు ఇంకా క్లియర్గా వస్తుంది. అక్కడ స్త్రీ పురుషుని వేషం కానీ పురుషుడు స్త్రీ వేషం కానీ వేసుకోకూడదు అని అంటాడు. అంటే ఈవేళ వేసుకునేటట్లుగా. అయితే కొందరు అంటారు, మరి వెస్ట్రన్ కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో అలాగే వేసుకొని వస్తున్నారు కదా, ప్రార్థనలలో వాళ్ళని ఏమనటం లేదు కదా అని. వాళ్ళు అలా వేసుకొని వస్తున్నారు. బైబిల్ అనేటువంటిది యూరోపియన్ కంట్రీలో పుట్టలేదు. మీరు చూడండి, బైబిల్ టోటల్గా ఈ బైబిల్ అంతా కూడా ఎక్కడ జరిగింది అంటే ఏషియన్ ల్యాండ్లోనే. బైబిల్ అంతా కూడా మన ఆసియా ఖండంలోనే జరిగింది. ఈ రోజు మనమున్నటువంటి ఆసియా ఖండంలో అయితే మన మానసిక స్థితిని బట్టే తప్ప ఒప్ప చెప్పేస్తాం. ఒక పట్టు చీర కట్టుకుని ఒక మగ మనిషి కనుక వస్తే తప్పది అని చెప్పేసి అంటాం. ఇవాళ వరకు మనకు ఆ కల్చర్ డెవలప్ అవ్వలేదు. ఒకప్పుడు ప్యాంటు చొక్కాలు మన వాళ్ళు వేసుకునే వాళ్ళు కాదు. కాకపోతే ఏమైందంటే ఆ కల్చర్ అనేటువంటిది దానికి రకరకాల పేర్లు పెట్టి ఫ్యాషన్ అని, స్టైల్ అని, ట్రెండ్ అని పెట్టేసి ముఖ్యంగా ఇలాగ వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడి దయ వల్ల గ్రామ స్థాయిలో ఇంకా ఇవన్నీ రాలేదు. ఇవన్నీ పట్టణాల్లోనే ఉండిపోయినాయి. పట్టణాల్లో కూడా అటువంటి బట్టలు వేసుకుంటే ఇవాళకి కూడా ఒప్పుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత 16వ అధ్యాయం మనం గమనించినప్పుడు 16వ అధ్యాయము కోరాహు చేసినటువంటి తిరుగుబాటును గురించి మనం గమనిస్తూ ఉంటాం. లేవీకి ముని మనముడు, కహాతు మనముడు, ఇస్సారు కుమారుడు కోరాహు. రూబేనీయుల్లో ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాము, పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని, ఈయన ఏం చేశాడంటే, వాస్తవంగా ఈయన కూడా లేవి నుంచి వచ్చినటువంటి ఆయన, ఫ్రమ్ లేవి నుంచి వచ్చినటువంటి ఈయన ఏం చేశాడంటే ఒక టీంని ఫామ్ చేసుకున్నాడు.
ఒక టీంని ఏర్పాటు చేసి మీరే యాజకులా, మీరే పనిచేసే వల్ల మేమంతా పనిచేయటానికి అర్హులం కాదా అని చెప్పేసి మొదలు పెట్టాడు అనమాట. మొదలుపెట్టి 8వ వచనం, మరియు మోషే కోరాహుతో ఇట్లా, నేను లేవి కుమారులారా వినండి, తన మందిరం మందు సేవ చేయటానికి యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుట, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇజ్రాయేలీయులను వేరుపరచ మీకు అల్పంగా కనబడునా. వాస్తవంగా ఇది లేవిలో నుంచి కాకుండా ఇంకా వేరే ఏ గోత్రంలో నుంచి అయినా వస్తే ఒకవేళ కొంచెం న్యాయంగా ఉండేదేమో. ఎందుకంటే లేవీలు అంతా మీరు చేయటమేనా, అసలు మేము రావటానికి అవకాశం లేదా అని వాళ్ళు అడిగితే. కానీ లేవి గోత్రానికి దేవుడు ఆయన దగ్గర పనిచేసేటువంటి అవకాశం మీరు చూడండి. కహాతీలు, గెర్షోమీలు, మొరారీలు అందరినీ దేవుడు తన దగ్గర పనికి పెట్టుకున్నాడు. పనికి పెట్టుకుంటే వీళ్ళు వచ్చేసి, ఇందులో నుంచి వచ్చినటువంటి కోరాహు వచ్చేసి మీరు మాత్రమే చేసేవాళ్ళ అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? ఒకవేళ మోషే, అహరోను యొక్క సంతానం వాళ్ళనే కదా దేవుడు ఏర్పాటు చేసుకుంది. వీళ్ళని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. వీళ్ళని ప్రశ్నించడం మొదలుపెట్టేసరికి ఇది మీకు అల్పంగా కనబడుతుందా? అయితే 10వ వచనంలో అంటున్నాడు, మిమ్మల్ని దేవుడు ఆయన పరిచర్యకు ఏర్పాటు చేసుకుంటే లేదు, మాకు యాజకత్వం కూడా కావాలంటున్నారు. పోటీ పడితే వస్తుందా? పోటీ వలన వస్తుందా, లేకపోతే దేవుడిస్తే వస్తుందా? ఈ విషయాన్ని నేను చెప్పి ముందుకెళ్ళిపోతా. ఇవాళకి కొందరికి అర్థం కావట్లేదు. లీడర్షిప్ అనేటువంటిది మీరు లోకంలో అయితే కొట్టుకుంటారు, చంపుకుంటారు లీడర్షిప్ కోసం. స్థానిక సంఘాలలో కూడా ఈ చెడ్డ విధానం లేకపోలేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచే కోరాహు అనేటువంటి ఆయన ఏం చేశాడంటే, ఈ లీడర్షిప్ కొరకు ఆయన ఎంచుకున్నటువంటిది ఏంటంటే పోటీ. మీరేనా చేసేవాళ్ళు, మేమంతా చేయటానికి అనర్హులమా? ఇది నీకు పోటీ ద్వారా ఎప్పుడు రాదు. మరి ఎట్లా వస్తుంది నీకు అంటే, నీకు దేవుడిస్తే వస్తుంది. మోషే, అహరోను వీళ్ళిద్దరేమీ పోటీ పడి ఈ సంతానం తెచ్చుకోలేదు. మరి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది లీడర్షిప్ అంటే దేవుడు ఇచ్చాడు. కోరాహు మిస్ అయినటువంటి పాయింట్ ఏంటంటే దేవుడు ఇచ్చాడు. నీకు కూడా కావాలంటే నువ్వు ఎవరిని అడగాలి? నువ్వేం దగ్గరికి వెళ్ళాలి. నువ్వేం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చినట్లుగానే నువ్వు తెచ్చుకోవాలి. అంతేగాని పోటీ పట్టడం వల్ల రాదు. పోటీ పట్టడం వల్ల ఏమైపోతుంది అంటే, పోటీ పట్టడం వల్ల సమాజం పాడైపోతుంది, నువ్వు కూడా పాడైపోతావు. ఈవేళ స్థానిక సంఘంలో కూడా కొంతమంది పోటీ పడుతూ ఉంటారు. వాళ్ళేనా చేసేది, మేము చేయటానికి లేదా? పాటల దగ్గర కావచ్చు, ప్రార్థన దగ్గర కావచ్చు, పరిచర్య దగ్గర కావచ్చు, ఇలా ప్రతి విషయంలో కూడా నేడు కూడా పోటీ పట్టని మనం చూస్తూ ఉంటాం. ఇది చాలా తప్పైనటువంటి విధానం. ఈ విధానాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఒప్పుకోవటం లేదు. కాబట్టి ఏ పనైనా సరే ఎవరికైనా వచ్చింది అంటే అది దేవుని వల్ల వచ్చింది అనేటువంటి ఆయన చిత్తాన్ని మనం గుర్తించాలి. ఆయన చిత్తాన్ని మనం గౌరవించాలి. ఒకవేళ దేవుడు వాళ్ళని వద్దు అనుకుంటే ముందుకు వచ్చిన కోరాహుని ఎలాగైతే వెనక్కి నెట్టేశాడో అలాగే దేవుడు వెనక్కి నెట్టేయగలడు. కాబట్టి మనం తోసుకొని ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళకూడదు. దేవుని పనిలో కూడా తోసుకొని ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళకూడదు. మనం పోటీ పడి ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. మనము దేవుణ్ణి మెప్పించాలి, కానీ మనం పోటీ పడటం వల్ల ఏమి కూడా సంపాదించలేం. ఇక కింది వచనాలు కనుక మీరు చూసినట్లయితే ఆ పోటీని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, పరిష్కారం ఎట్లా చెప్తూ ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం గమనిస్తూ ఉంటాం. 16వ అధ్యాయము మనం గమనించినప్పుడు 16వ అధ్యాయము 15వ వచనం నుంచి, అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యాన్ని లక్ష్య పెట్టకము, ఒక గాడిదనైనా వారి యొద్ద నేను తీసుకోలేదు, వారిలో ఎవరికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేశాను. అంటే వాస్తవంగా ఇక్కడ లీడర్షిప్ ని తృణీకరించడానికి కలిగిన కారణం ఏమిటి అంటే, అక్కడేమి మోషే ఫెయిల్ అయిపోలేదు లీడర్షిప్ లో. ఉదాహరణకి మోషే ఏమైనా లంచగొండి అయిపోయి వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకొని ఆయన లీడర్షిప్ ని మిస్యూజ్ చేస్తే, వీళ్ళు ఏమైనా తిరుగుబాటు చేస్తే అనుకోవచ్చు. అటువంటిది ఏమి కూడా జరగలేదు. దేవుని దగ్గరకు వచ్చి ఆయన వినవిస్తూ ఉన్నాడు. మోషే కోరాహుతో, నీవు నీ సర్వ సమూహము అనగా నీ వారు అహరోను రేపు యెహోవా సన్నిధి నిల్చోవాలి. ఆయన పరిష్కారం ఏంటి అంటే, కోరాహు, నువ్వు, నీ వాళ్ళు రెండో వైపు, అహరోను ఆయన వైపు వాళ్ళు, మీరిద్దరు కూడా యెహోవా సన్నిధిలోకి రండి, ఆయన తేలుస్తాడు. అయితే వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, మీ ధూపార్తులు తీసుకొని రండి. మీరు అంటున్నారు కదా మేమే ధూపం వేస్తామని. ఓకే, మీరు ధూపం వేస్తామంటే మీ ధూపాలు తెచ్చుకోండి. మేమెందుకు వద్దనాలి, మేమెందుకు నెట్టాలి? అహరోను మీరు కూడా మీ ధూపాలు తెచ్చుకోండి. ఆయన ఎవరిని అంగీకరిస్తాడో వాళ్ళు పని చేస్తారు అక్కడ. ఓకే, రేపటికి తేలిపోతుంది రమ్మని చెప్పేసి అన్నాడు.
రమ్మన్నప్పుడు 17వ వచనము, మీలో ప్రతివాడు కూడా ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని 250 ధూపార్తులు యెహోవా సన్నిధికి తేవాలి. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే దాదాపు ఈ టీం అనేటువంటిది 250 టీం. బాగానే కూర్చాడు కోరాహు, మీ వాళ్ళందరూ కూడా రండి. కాబట్టి వారిలో ప్రతివాడు తమ ధూపార్తిని తీసుకొని వాటిలో అగ్ని వేసి వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ వచ్చి 18వ వచనం చివరిలో అంటారు, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర నిల్చున్నారు. ద్వారం దగ్గరికి వచ్చారు. బిలాము ఆయన బాలాకి ఇచ్చేటువంటి బహుమానం కొరకు ఆసక్తి కలిగి అదే ఆలోచనతో ముందుకెళ్తున్నాడు, కానీ గాడిదే సహకరించలేదు. దాంతో నా చేతిలో గనక ఖడ్గం ఉన్నట్లయితే, మనము చూసినట్లయితే 29వ వచనం, బిలాము నీవు నా మీద తిరగబడ్డావు, నా చేత ఖడ్గం ఉన్న యెడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. అందుకు గాడిద, నేను నీ దాన్నైన మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుచూ వచ్చిన గాడిదను కానా, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదు అనెను. మాట్లాడుకుంటూ ఉన్నారు ఇద్దరు. ఈలోపు బిలాము కన్నులు తెరవబట్టము, చేతిలో ఖడ్గము పట్టుకొని నిలిచి ఉన్నటువంటి దేవదూతను చూడటము జరిగింది. ఈ గాడిద ఆపింది, కానీ లేకపోతే నువ్వు ముందుకు వచ్చినట్లయితే నేను నరికేసి ఉండేవాడిని అని చెప్పేసి దేవదూత తెలియజేశాడు. అయితే ఇక అక్కడి నుంచి నువ్వు బయలుదేరి వెళ్ళు, ఆ దూత చెప్తూ ఉన్నాడు. 33వ వచనము, ఆ గాడిద నన్ను చూచి ముమ్మారు నా ఎదుటి నుంచి తొలగింది, అది నా ఎదుటి నుండి తొలగని యెడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణం రక్షించునని నేను. అందుకు బిలాము, నేను పాపం చేశాను, నువ్వు నాకు ఎదురుగా త్రోవలో నిల్చడం నాకు తెలిసింది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనకకు వెళ్ళేదను అని చెప్పేసి అన్నాడు. వెనక్కి వెళ్తాను అంటే, లేదు నువ్వు వెళ్ళు, అయితే ఏదైతే దేవుడు పలికిస్తాడో దాన్నే నువ్వు పలుకు అని చెప్పేసి అన్నాడు. ఇక బిలాం బయలుదేరి వెళ్ళాడు. 23వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వరుసగా గనక మనం చూసినట్లయితే 4వసారి ఎక్కడి నుంచి ఆయన పలకాలను చూసినా గాని బిలాము నోటు నుంచి ఆశీర్వాదమే వచ్చింది. ఇజ్రాయేలీని ఇంకా 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 ఆశీర్వదించాడు, ఆశీర్వాదమే వచ్చింది. ఇక ఆ 4 సార్లు తర్వాత ఇక తిప్పి పంపించేశాడు, ఇక నువ్వు చేసింది చాలే నాకు అని చెప్పేసి. అంటే అది దీవించాలన్నా శపించాలన్నా బహుమానం కొరకు పరిగెత్తేసి వాళ్ళని శపించి తెచ్చుకుందాము అనుకుంటే అది అవ్వలేదు. ఆయన శపిస్తే బహుమానం వచ్చేది, కానీ శపించలేదు కదా. కానీ ఈయన చేసినటువంటి పని ఏమిటంటే 25వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఇక ఆయన అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోయాడు. అంతవరకు మనం చూస్తాం. 25వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినప్పుడు, ఇజ్రాయేలు షిత్తీంలో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేసిరి. బాగా గమనించండి, మోయాబు రాండ్రు వీళ్ళతో వ్యభిచారం చేశాడు. ఇందాకడ బిలామును పిలిపించినటువంటి రాజు ఎవరో మీకు జ్ఞాపకం ఉంది కదా, ఏ రాజు? మోయాబు రాజు. ఆ బిలాము వెళ్తా వెళ్తా ఏం చేసేలాడంటే ఒక హింట్ ఇచ్చేళ్ళాడు ఆయనకి, నేను వాళ్ళని శపించటం కాదు, నేను వాళ్ళని ఆశీర్వదించటం కాదు, వాళ్ళ దేవుడు వాళ్ళకి తోడై ఉన్నంత వరకు నువ్వు గాని నేను గాని వాళ్ళని ఏం చేయలేం. వాళ్ళని ఏమన్నా చెయ్యాలి అంటే వాళ్ళ దేవుడు చేయాలి. వాళ్ళ దేవుడు వాళ్ళని చేయాలి అంటే ఇజ్రాయేలీలు పాపం చేయాలి. ఈ ఇజ్రాయేలీలు పాపం చేస్తే అప్పుడు వాళ్ళ దేవుడు వాళ్ళని చేయి విడిచిపెడతాడు, వాళ్ళ దేవుడే వాళ్ళని నాశనం చేస్తాడు. వాళ్ళు నాశనం అవటమే కదా నీకు కావాలి. వాళ్ళకి నాశనం అవ్వాలంటే నేను శపించటం కాదు, నువ్వేదో ప్రయత్నించటం కాదు, వాళ్ళ చేత ఇది చేయించు. ఇది చేయిస్తే వాళ్ళ దేవుడే చూసుకుంటాడు. ఓకే, నేను చెప్పింది నీకు అర్థమైంది కదా. ఇక ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆయన ఏం చేశాడంటే మోయాబు రాండ్రను పంపించాడు. మోయాబు రాండ్రను పంపించేసరికి ఇజ్రాయేలీలు ఆ మోయాబు రాండ్రతో వ్యభిచారం చేశారు. ఎప్పుడైతే వ్యభిచారం జరిగిందో వీళ్ళు అనుకున్నటువంటి ప్లానే పారింది. కింద వచనంలో కనుక మీరు చూసినట్లయితే 25వ అధ్యాయము మనము కింద వచనాలు చదివినప్పుడు 5వ వచనం 6వ వచనం, కాబట్టి మోషే ఇజ్రాయేళ్ల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడు బయలుపేరుతో కలుసుకున్న తన వశంలోని వారిని చంపవాలని చెప్పాను. ఇదిగో మోషే కన్నుల ఎదుట ప్రత్యక్ష గుడారం యొద్ద ద్వారం వద్ద ఏడ్చుచుండిన ఇజ్రాయేళ్ల సర్వసమాజం యొక్క కన్నుల ఎదుటను ఇజ్రాయేలీల్లో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చినప్పుడు యాజకుడైన అహరోను మనముడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు లేచి అక్కడ వ్యభిచారం జరుగుతూ ఉంటే ఈ ఫినెహాసు ఒక ఈటె పట్టుకొని వెళ్ళి ఆ స్త్రీ ఈ పురుషుడు ఇద్దరూ కలిసి తప్పు చేస్తూ ఉంటే ఆ ఈట ఇసిరితే వీళ్ళిద్దరిలోంచి దిగింది అనమాట. ఇటు నుంచి దిగితే అటు నుంచి వచ్చింది అంటారు కదా, అట్లా దింపాడు ఈటెని తీసుకొని.
ఎప్పుడైతే ఫినెహాసులో ఉన్నటువంటి ఆ రోషాన్ని చూశాడో దేవుడు, ఆ కార్యాన్ని చూశాడో వీళ్ళని చంపటము, దేవుడు తన కోపాన్ని మళ్లించుకున్నాడు. అయితే అప్పటికి జరిగిపోయింది ఏమిటంటే 8వ వచనం, సమాజంలో లేచి ఈటెను చేత పట్టుకుని పడకచోటికి ఆ ఇజ్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇజ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోవునట్లు పొడిచెను. అప్పుడు ఇజ్రాయేల్లోంచి తెగులు నిలిచెను. 24,000 మంది ఆ తెగులు వల్ల చనిపోయారు. 24,000 మంది చనిపోయారు తెగులు వల్ల. అంటే ఎంతమంది వ్యభిచారం చేశారు? అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎంతమంది? 24,000 మంది చనిపోయారు. దీన్నే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు తెలియజేస్తూ ఉంటాడు. 24,000 మంది. వాస్తవంగా బిలాము నేరుగా అయితే శపించలేదు. బిలాము నేరుగా శపించలేకపోయాడు. అలాగని వాళ్ళను నాశనం చేయకుండా లేడు. వాళ్ళను నాశనం చేశాడు బిలాము. ఎట్లా నాశనం చేశాడంటే ఒక సలహా, వాళ్ళు ఏం చేస్తే పాడైపోతారు అనేటువంటి చెప్పి వెళ్ళిపోయాడు. ఈవేళ కూడా ఈ సలహాలు అనేటువంటివి ఎంత ప్రమాదం అనేది తెలియదు. కొంతమంది చెడ్డ సలహాలు ఇస్తూ ఉంటారు. జాగ్రత్త. చెడ్డ సలహాలు గనక ఇచ్చినట్లయితే దానివల్ల ఎవరైతే నష్టపోతారో దానికి మీరే బాధ్యులు. మనం ఇచ్చేటువంటి సలహాలకి ఖచ్చితంగా మనం మూల్యం చెల్లించాలి. మరి ఈ బిలాము తప్పించుకున్నాడా అంటే తప్పించుకోలేదు. తర్వాత చరిత్ర మనం చదువుతామో బిలామును కత్తితో నరికి చంపేశారు. అదేంటండి ఆయన శపించలేదు కదా అంటే శపించలేదు, కానీ ఒక సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈవేళ కూడా కొందరు సేవకులు వెనక నుంచి చెడ్డ సలహాలు ఇస్తూ ఉంటారు, సేవ పాడైపోవటానికి, విశ్వాసులు పాడైపోవటానికి. కొందరు విశ్వాసులు కూడా ఎదుటి వాళ్ళను పాడు చేయడానికి ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు వెనక నుంచి. నేనైతే రానులే కానీ నువ్వు ఇలా చేయి అని చెప్పి పంపిస్తూ ఉంటారు. జాగ్రత్త. ఇటువంటివి గనక చేసినట్లయితే ఒకవేళ ఎదురుగా మనం మనుషులకు కనబడకపోవచ్చు, కానీ దేవునికి కనబడుతూనే ఉంటాం, మనం తప్పించుకోలేం. ఇక్కడ 25వ అధ్యాయం మనం చదివేటప్పుడు ఇక్కడ బిలాము సలహా ఇచ్చాడు అనేటువంటి విషయం మనకేం అర్థం కాదు, కానీ తర్వాత వచనాలు చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దీంతో పాటు యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనము ఆయన నరికి చంపినటువంటి విషయాన్ని చెప్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము బిలాము ఇచ్చినటువంటి సలహాను గురించి చెప్తూ ఉంటాడు. వాటన్నింటినీ కూడా కలిపి చదవండి. ఈ కలిపి చదవటాన్ని ఏమంటారంటే సింథటిక్ మెథడ్ అని చెప్పేసి అంటారు. మనం ఎప్పుడైనా సరే వచనాలను అన్నింటినీ కూడా ఒక దగ్గరకు చేర్చి కలిపి చదివి అందులో నుంచి డ్రా చేయాలన్నమాట. అంటే కన్క్లూజన్ తేవాలి. అంటే కొందరు అడుగుతారు ఆయన సలహా ఇచ్చాడని ఎలా తెలుసు అని. ప్రకటన 22వ అధ్యాయం 11వ వచనము, ఇప్పుడు మనం చదివినటువంటి 25వ అధ్యాయము, యెహోషువ 13:22 ఈ అన్నిటిని గనక కలిపి చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏం జరిగింది అనేటువంటిది. ఇక 26వ అధ్యాయం మనం గమనించేటప్పుడు రెండోసారి జనాభాను లెక్కించటం, రెండోసారి జనసంఖ్య చేసినప్పుడు మనం అంతకు ముందే చూసాము. ఈసారి జనసంఖ్య చేసినప్పుడు 6,01,730 మంది. పాత సంఖ్య గుర్తుంది కదా, పాత సంఖ్య 6,03,550 మంది. అంటే కొద్ది మంది తగ్గారు. 6 లక్షల మంది రామారామి రెండోసారి జనసంఖ్య చేసినప్పుడు. దీని గురించి తెలియజేస్తూ ఉంటాడు. ఇక 27వ అధ్యాయం మనం గమనించేటప్పుడు సెలోపెహాతు అనేటువంటి ఒక వ్యక్తి ఆయన యొక్క కుమార్తెల గురించి తెలియజేస్తూ ఉంటాడు. 27 సెలోపెహాదు. ఈ సెలోపెహాదుకి మీరు చూసినప్పుడు ఆయనకి కుమార్తెలు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనేటువంటి 5 కూతుర్లు ఉన్నారు, 5 కుమార్తెలు ఉన్నారు. ఇజ్రాయేలీల్లో ఆస్తిని గురించి ఏం చెప్పాడంటే, ఒకవేళ ఈ ఆస్తి అనేటువంటిది 2వ వచనం మనం చదువుకుందాం, 3వ వచనం నుంచి, అతడు కోరాహు సమూహంలో అనగా యెహోవాకు విరోధంగా కూడిన వారి సమూహంలో ఉండలేదు గాని తన పాపాన్ని బట్టి మృతి పొందాడు. అతని కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము నా చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుంచి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయము అని రే. ఈ సెలోపెహాదుకి 5 కూడా కుమార్తెలే, కుమారులు లేరు. అయ్యా మరి కుమారులు లేరు, ఆడపిల్లలు మని గనక మరి మాకు స్వాస్థ్యం ఇవ్వకపోతే మా తండ్రి పేరు ఉండదు కదా, మగపిల్లలకే ఆస్తి అని అంటున్నారు, మరి ఆడపిల్లలు మేము ఆస్తి ఇవ్వకపోతే ఇక మా తండ్రి పేరు ఉండదు కదా, కాబట్టి మా తండ్రి పేరు ఉండాలి అంటే మరి మాకు ఇస్తే బాగుంటుందేమో అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు మోషే వెళ్ళి దేవుని దగ్గర మాట్లాడటం జరిగింది. 8వ వచనము దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు ఇజ్రాయేలీలతో ఇట్లు చెప్పు, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన యెడల మీరు వాని భూస్వాస్యము వాని కుమారులకు చెందాలి. దేవుడు చెప్తున్నాడు. అవును నిజమే,
కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఒకడు కుమారులు గనక లేకపోతే కుమార్తెకు ఆస్తి ఇవ్వండి. మొట్టమొదట కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆడపిల్లలకు ఆస్తి హక్కు. ప్రపంచం తర్వాత తర్వాత నేర్చుకుంది, కానీ ఆడపిల్లలకి ఆస్తి హక్కు అనేటువంటిది ఎప్పుడో ఇచ్చారనమాట బైబిల్లో. తర్వాత 27వ అధ్యాయం 12వ వచనం దగ్గర నుంచి, మోషే తర్వాత నాయకుడిగా యెహోషువ నియమించబడటం. నూతన నాయకుడు యెహోషువ. ఇక్కడ ఒక విషయం నేను చెప్పి ముందుకెళ్ళిపోతాను. బైబిల్ ప్రిన్సిపల్ మీరు ఎప్పుడైనా చూడండి, పాత లీడర్ ఉండగానే, ఈ పాత లీడర్ ఏం చేయాలి అంటే, ఆయన ఉండగానే క్రొత్త లీడర్ని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలంటే దానికి ముందుగానే ట్రైనింగ్ అనేటువంటిది. అంతేగాని ఈయన పోయిన తర్వాత ఎవడొస్తాడో అన్న విధంగా ఉండకూడదు. బైబిల్ ప్రిన్సిపల్. ఈరోజు స్థానిక సంఘాలు కూడా అంతే. స్థానిక సంఘాలు కూడా రేపు ఎవరు చేస్తారో అనే విధంగా ఉండకూడదు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించు అని. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన తర్వాత మన కొడుకు, వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకు కాదు, ఎవరికి సామర్థ్యం ఉందో. ఒకవేళ ప్రీచర్కి పుట్టినోడు సామర్థ్యం లేనోడైతే ఏం చేస్తారు, అయినా నాకు పుట్టాడని వాళ్ళకే అప్పచెప్పి వెళ్ళారు అనుకోండి, ఇక ఆ తర్వాత ఈ కష్టపడి చేసిన సంఘం అంతా ఉండదు. కాబట్టి సామర్థ్యం ఉండాలి. ఒకవేళ ప్రీచర్ కొడుకే సామర్థ్యం సంపాదించుకొని ఫీల్డ్లోకి వస్తే మంచిదే. సామర్థ్యం ఉండాలి, నమ్మకంగా ఉండాలి దేవునికి లీడర్ కాదు. ఇప్పుడు ఏం చేస్తారంటే, లీడర్కి ఎవరు నమ్మకంగా ఉంటారో వాళ్ళని పెడతారు. అది కాదు, సామర్థ్యంగా ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి, వాళ్ళకి నువ్వు అప్పగించు అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు సామర్థ్యం ఉండాలి అంటే ట్రైనింగ్. ఎవరికి కూడా ఏ పని రాదు, శిక్షణ. ఈ శిక్షణ అనేటువంటి ఏం చేస్తుందంటే, ఒకటి వాళ్ళలో సామర్థ్యాన్ని, వాక్యాన్ని నేర్చుకుంటే ఏమవుతుందంటే నమ్మకమైన స్వభావాన్ని కలగజేస్తుంది. ఒకవేళ అంతకుముందు మనకి భూ సంబంధమైనటువంటి ఆశలు ఉన్నా సరే, ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే వాక్యాన్ని నేర్చుకుంటామో వీటన్నింటినీ కూడా వదిలిపెట్టి మనం పరిపక్వత చెందుతాం. కాబట్టి దేవుని వాక్యం నేర్పించాలి. వాక్యం నేర్చుకోకుండా వచ్చిన వాళ్ళలో ఎప్పుడూ సామర్థ్యం ఉండదు, నమ్మకంగా కూడా ఎప్పుడూ ఉండలేరు. ఎందుకంటే భూ సంబంధమైన వాటి మీద ఆశ ఉంటుంది. వాటిని తీసివేయగలిగింది ఏంటంటే దేవుని వాక్యం మాత్రమే. దేవుని వాక్యం కనుక నేర్చుకోకపోతే వాళ్ళు వీటిని సాధించలేరు. కాబట్టి మోషేకు ముందే చెప్పాడు, యెహోషువని ఏర్పాటు చేయి అని చెప్పేసి అన్నాడు. యెహోషువని ఏర్పాటు చేయటం అనేటువంటి జరిగిందనమాట. తర్వాత 28వ అధ్యాయం మనం చూసినప్పుడు, 28వ అధ్యాయంలో అనుదిన అర్పణల గురించే ఉంటుంది. అర్పణలు 28వ అధ్యాయం. ఇక అర్పణలు అంటే అనుదిన అర్పణలు, అనుదినం ఏమేమి ఇవ్వాలి, వారం ఏమేమి ఇవ్వాలి, వారార్పణలు, నెల ఏమి ఇవ్వాలి అనేటువంటి అర్పణలు, తర్వాత పస్కా రోజు ఏమి ఇవ్వాలి అనేటువంటి అర్పణలు, తర్వాత వారాల పండుగకి ఇవ్వాల్సినటువంటి అర్పణలు, అర్పించవలసినటువంటి అర్పణలు, తర్వాత 29వ అధ్యాయం ప్రారంభమైన తర్వాత బూరల పండుగకి ఇవ్వాల్సినటువంటి అర్పణలు. దీన్నే శృంగధ్వని అని తెలుగులో అంటాడు. శృంగధ్వని, దానికి ఇవ్వాల్సినటువంటి అర్పణలు. తర్వాత ప్రాయశ్చిత్త దినం, దీన్ని మర్చిపోలేదు కదా, ఈ ప్రాయశ్చిత్త దినానికి ఇవ్వవలసినటువంటి అర్పణలు. తర్వాత గుడారాల పండుగకి ఇవ్వాల్సినటువంటి అర్పణలు. ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో రాయబడినాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదవండి. చదివి వాటిలో ఒకదానికి మరొకదానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనేటువంటిది గుర్తించండి. ఇక 30వ అధ్యాయము మనం ప్రారంభించినప్పుడు 30వ అధ్యాయంలో మొక్కుబడులను గురించి తెలియజేస్తున్నాడు. పురుషుల యొక్క మొక్కులు, తర్వాత స్త్రీల యొక్క మొక్కులు, వీటిని గురించి తెలియజేస్తాడు అనమాట. పురుషులైతే ఏంటి, స్త్రీలైతే ఏంటి అనేటువంటిది. ఇక 31వ అధ్యాయం మనం గమనించినప్పుడు మిద్యాను మీద పగ, మిద్యానీయుల మీద పగ అనగానే ఇంతకు ముందు ఏదో జరిగింది అనేటువంటిది మీకు అర్థం అవ్వాలి. 31వ అధ్యాయము, మరియు యెహోవా మిద్యానీయులు ఇజ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిహింస చేయండి, తర్వాత నువ్వు నీ స్వజనుల ఎద్దకు చేర్చబడతావు అని మోషేతో చెప్పాడు. వాళ్ళు మీకు చేసిన దానికి మీరు తిరిగి వాళ్ళకి చేయండి అని చెప్పేసి అన్నాడు. నువ్వు తిరిగి చేయండి, తిరిగి చేసిన తర్వాత అప్పుడు నువ్వు చేర్చబడతావు అని చెప్పేసి అన్నాడు. అవును, వాళ్ళు ఏం చేశారు మిద్యానీయులు? సంఖ్యాకాండము 27వ అధ్యాయము 13వ వచనము, నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పేసి అన్నాడు. అయితే మిద్యానీయులు వాళ్ళకి ఏం చేశారు? నువ్వు కూడా చేర్చబడతావు. అయితే చేర్చబడేటువంటి ముందుగా నువ్వేం చేయాలంటే వాళ్ళ మీద నువ్వు పగ తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిద్యానీయులు వీళ్ళకి ఏం చేశారు?
వాళ్ళ మీద పగ తీర్చుకోవటానికి. 25వ అధ్యాయానికి ఒకసారి వెనక్కి వెళ్ళండి. 25వ అధ్యాయానికి ఒకసారి వెనక్కి వెళ్ళి 25వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారనేటువంటిది మీరు గమనించండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. 16, 17 వచనాలు. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, మిద్యానీయులు తమ తంత్రం వలన మీకు బాధకులై ఉన్నారు, వారిని బాధ పెట్టి హతం చేయండి. వారు తంత్రాలు చేసి పేయేరు సంతతిలోను తెగులు దినమందు పేయేరు విషయంలో చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తె అయిన కొజ్బీ సంగతిలోను మిమ్మల్ని మోసపుచ్చారు. అంతేకాదు 25వ అధ్యాయంలో మీరు చదవండి, అక్కడ జరిగినటువంటి వ్యభిచారం ఉంది కదా, దాదాపుగా 24,000 మంది చనిపోయారు. దానిలో వాళ్ళ పాత్ర ఏంటి అనేటువంటిది గుర్తించండి. దేవుడు ఎవరిని వదిలిపెట్టడం లేదు. అవును, ఆయన నీతి కలిగినటువంటి దేవుడు. మనం ఏ తప్పు చేసినా గానీ దానికి సంబంధించినటువంటి శిక్ష ఖచ్చితంగా తిరిగి వస్తుంది. దాని గురించి తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి వాళ్ళకి మీరు పగ తీర్చుకోండి అని చెప్పేసి అన్నాడు. ఇక 31వ అధ్యాయం మీరు చదివినప్పుడు వాళ్ళకి ఎలా వీళ్ళు పగ తీర్చుకున్నారు అనేటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు. ఇక 32వ అధ్యాయము గమనించినప్పుడు రూబేనీయులు తర్వాత గాదీయులు వీళ్ళిద్దరూ కూడా అక్కడే సెటిల్ అయిపోయారు. మీరు ఇజ్రాయెల్ దేశం కనుక చూసినట్లయితే ఆల్రెడీ మోషే ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఇజ్రాయెల్ దేశము ఇది మధ్యధరా సముద్రం అనుకోండి. ఈ కిందకి వెళ్తేనేమో వాళ్ళకి ఐగుప్తు దేశం ఉంటుంది, ఇక్కడ వాళ్ళకి గల్లే సముద్రం ఉంటుంది, కిందకి వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఇక్కడ మృత సముద్రం ఉంటుంది. ఇది వాళ్ళకు తూర్పు, ఇది వాళ్ళకి పడమర. వాస్తవంగా వాగ్దానం చేసినటువంటి దేశము ఇదన్నమాట. వీళ్ళు ఏం చేశారంటే ఈ దేశానికి కింద ఉన్నటువంటి అరణ్యంలో నుంచి మొదట ఇటువైపు ఎంటర్ అయ్యారు. ఇటువైపు ఎంటర్ అయ్యి ఇదంతా కూడా వాళ్ళు గెలిచారు. ఇది గెలిచిన తర్వాత ఏం చేశారంటే ఈ రూబేనీయులు గాదీయులు, అయ్యా మరి మాకు మందలు చాలా ఎక్కువ ఉన్నాయి, మరి మాకు మందలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మరి మేము ఇటువైపు అంతా నడుచుకొని రావటం కంటే ఇటువైపే మాకు ఇచ్చేరాదు అని చెప్పేసి మోషేని అడిగారు. మోషే కూడా దేవుడి దగ్గర అడిగినప్పుడు అవును ఇటువైపు వాళ్ళకి పంచి ఇచ్చేసే అని చెప్పేసి అన్నప్పుడు దీన్ని ఏం చేశారంటే 3 భాగాలుగా చేశారు. మీరు చూడండి, రూబేనీయులకు, గాదీయులకు, తర్వాత మనష్షే గోత్రంలో ఒక అర్ధ భాగానికి, హాఫ్ ఆఫ్ ద మనష్షే అనమాట. అందుకనే మనష్షే వాళ్ళు ఇటు ఉంటారు, అటు ఉంటారు. అంటే మొత్తం స్వాస్థ్యం వాళ్ళకి ఇక్కడ దక్కలేదు. ఇటువైపు ఒక సగం ఇచ్చారు, తర్వాత అటువైపు ఒక సగం ఇచ్చారు అనమాట. కాబట్టి ఇటువైపు అటువైపు 2 వైపులా కూడా ఉన్నారు. మనష్షే గోత్రానికి ఇటు అటు 2 వైపులా కూడా ఇచ్చారు. ఇదేమో ఇక గాదీయులకి ఇచ్చారు, ఇది రూబేనీయులకి ఇచ్చారు. ఇది మోషే ఉండగానే ఈ 2.5 గోత్రాలకి స్వాస్థ్యం ఇచ్చేయటం జరిగిందనమాట. 2.5. ఎందుకు 2.5 అంటే రూబేనుకు ఫుల్గా వచ్చింది, గాదీలకు ఫుల్గా వచ్చింది, మనష్షేకి మాత్రం ఆఫ్ వచ్చింది. అయితే ఇచ్చేటప్పుడు చెప్పారు, ఇక ఇచ్చాము కదా అని చెప్పేసి మీరందరూ ఇక్కడ సెటిల్ అయిపోతే కుదరదు. మీరు మీ భార్యలు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ పశువులు ఇక్కడ పెట్టేసి మగవాళ్ళంతా కూడా నది దాటాలి, యువతలకి దాటి యుద్ధానికి రావాలి. ఈ దేశమంతా కూడా యుద్ధం జరిగి మీ సహోదరులందరికీ స్వాస్థ్యం వచ్చేదాకా మీరు అక్కడే ఉండాలి. వాళ్ళందరికీ స్వాస్థ్యం వచ్చిన తర్వాత అప్పుడు మీరు రిటర్న్ రావచ్చు అని చెప్పేసి అన్నారు. వాళ్ళు కూడా ఓకే అయ్యా, అలాగనే అందరికీ స్వాస్థ్యం వచ్చేదాకా మేము వస్తామని చెప్పేసి అన్నారు. వాళ్ళకి పంచారనమాట. అది పరిస్థితి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తర్వాత యెహోషువ గ్రంథం స్టార్ట్ అయ్యి ఇది దాటేటప్పుడు వీళ్ళందరూ కూడా మోషేకి ఏ మాట ఇచ్చారో, ఇప్పుడు మోషే లేడు కదా, తూచి అంటానికి లేదు, ఆ మాట ప్రకారమే పాపం వాళ్ళు కత్తులు కట్టుకొని అందరూ కూడా దాటుతారు. 33వ అధ్యాయము మనం గమనించినప్పుడు ఇజ్రాయేలీల యొక్క రూట్ మ్యాప్ ఇక్కడ ఇస్తూ ఉంటాడు. ఇజ్రాయేలీలు ఎటెటు ప్రయాణం చేశారు, అరణ్యంలో 40 సంవత్సరాలు అనేటువంటిది ఇజ్రాయేల్ జర్నీ మ్యాప్ అన్నమాట. దీన్ని బట్టి మీరు మ్యాప్ లొకేట్ చేయొచ్చు, వాళ్ళు ఎక్కడెక్కడ దిగారు అనేటువంటిది మొత్తం అక్కడ ప్లేస్ టు ప్లేస్ మొత్తం ఇస్తూ ఉంటాడు. 34వ అధ్యాయము బాగా చదవండి, మళ్ళా 34వ అధ్యాయం బాగా చదవండి. ఈ 34వ అధ్యాయంలో ఇజ్రాయేల్ దేశం యొక్క హద్దులను గురించి చెప్తూ ఉంటాడు. ఈ హద్దులు అంటే ఇజ్రాయేల్ దేశానికి అసలు సరిహద్దులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, బౌండరీస్. చరిత్రకి ఇది చాలా ముఖ్యం అన్నమాట, వాళ్ళ హద్దులు ఏమేంటి అనేటువంటిది. తర్వాత 34వ అధ్యాయము 16వ వచనం దగ్గర నుంచి వాళ్ళ యొక్క ప్రధానుల గురించి తెలియజేస్తూ ఉంటాడు. ప్రధానుల యొక్క లిస్ట్ ఇస్తాడనమాట, గోత్ర ప్రధానులు.
ఎవరెవరు ప్రధానులుగా ఉన్నారు అనేటువంటిది అంతా కూడా. 35వ అధ్యాయము మనం గమనించినప్పుడు లేవీలకు ఇచ్చినటువంటి పట్టణాలు లేదా పురములు అని తెలుగులో అన్నాడు. పురములు అంటే పట్టణాలు అన్నమాట, సిటీస్ లిస్ట్ అంతా కూడా మీకు అక్కడ ఉంటుంది. తర్వాత అందులోనే ఆశ్రయపురాల గురించి కూడా ఉంటుంది. ఇది మాత్రం చెప్తాను. ఏమిటి ఆశ్రయపురములు అంటే, ఇజ్రాయేల్ దేశంలో గనక మీరు చూసినట్లయితే 35వ అధ్యాయము 13వ వచనము, మీరు ఇయ్యవలసిన ఆ పురములలో 6 ఆశ్రయపురాలు ఉండాలి. ఆశ్రయపురము ఎవరైనా గనక అనుకోకుండా హఠాత్తుగా గనక హత్య జరిగితే, పొరపాటున హత్య జరిగితే, ఇప్పుడు ఇజ్రాయేలీలు చెప్పింది ఏంటంటే కంటికి కన్ను పంటికి పన్ను దెబ్బకు దెబ్బ వాతకు వాత. పొరపాటున ఇప్పుడు ఇజ్రాయేలీలు ఉన్నారనుకోండి, ఈ దేశం ఉంది, ఈ దేశం మొత్తం మీద ఏం చేయమన్నాడంటే 6 ఆశ్రయపురాలు ఉండాలి. ఈ 6 యోర్దానికి యువతల వైపు 3 ఉండాలి, యోర్దానికి అవతల వైపు 3 ఉండాలి. 6 ఆశ్రయపురాలు. ఈ ఆశ్రయపురాలు అనేటువంటివి ఎందుకు 3 పెట్టాడు అంటే, ఇటువైపు పొరపాటున ఎవరైనా సరే అనుకోకుండా హత్య జరిగింది అంటే, పైకెక్కి ఉదాహరణకి చెట్టు మీద గొడ్డలు తీసుకొని చెట్టును నరుగుతున్నాడు, కింద ఇంకో మనిషి ఉన్నాడు, పాపం గొడ్డలి చేతిలో నుంచి జారిపోయి కింద వాడి మీద పడి వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఏం చేస్తారు? కంటికి కన్ను పంటికి పన్ను దెబ్బకు దెబ్బ వాతకు వాత హత్యకు హత్య. ఆయన చుట్టాలు బంధువులు ఉంటారు కదా, మా ఓడిని చంపేసావని చెప్పేసి వీడిని చంపేస్తారు. ఇప్పుడు అలాగ పొరపాటున గనక హత్య జరిగితే ఏం చేయాలంటే, ఆయన ఈ ఆశ్రయపురం దగ్గరలో ఏ ఆశ్రయపురం ఉందో దానికి ఆయన పారిపోయి ఈ ఆశ్రయపురం లోపల ఆయన ఆశ్రయం పొందుతాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వాడిని పట్టుకోవటానికి, వాడు పారిపోతుంటే వాడిని పట్టుకోవటానికి వెనకబడి దారిలో గనక దొరికితే చంపేయొచ్చు. కానీ ఆశ్రయపురం లోపలికి వెళ్ళాడు అనుకోండి, ఇంకా వాళ్ళు ఆగిపోవటమే, ఇంకా వాళ్ళు ఏం చేయకూడదు. ఈ దారిలో దొరికితే చంపేయొచ్చు, లోపలికి వెళ్ళాడు అంటే మాత్రం చేయకూడదు. క్రొత్త నిబంధనలో క్రీస్తు మన ఆశ్రయము, దానికి నీడ అన్నమాట. అది ఈ ఆశ్రయపురాలు దానికి నీడ, దాని నిజస్వరూపం ఎవరంటే క్రీస్తు. ఈయన దగ్గరకు గనక వచ్చాము, ఈయనలో చేరాము అంటే ఇక మన మీద ఎవరు చేయలేరు, అపవాది మనల్ని ఏమి చేయలేడు. మధ్యలో దొరికితే అయిపోతాం, కానీ క్రీస్తు లోపలకు గనక వచ్చాము అంటే మాత్రము ఇంకా మనల్ని ఏం చేయలేడు. క్రీస్తు మన ఆశ్రయం కాబట్టి దాన్ని వాళ్ళకి పరిచయం చేశాడనమాట. వాళ్ళకి ఆశ్రయపురము అంటే ఏంటో తెలుసు, ఆశ్రయపురానికి వెళ్ళే దారిలో దొరికిపోతే ఏమవుతుందో తెలుసు, ఒక్కసారి ఆశ్రయపురం లోపలికి వెళ్తే ఏమవుతుందో తెలుసు. ఇంకెవ్వరేం చేయలేరు. వాడు ఒంటరోడైనా సరే, 100 మంది 1000 మంది వచ్చినా సరే, లోపలికి వెళ్ళిన తర్వాత కాడిని ఎవరేం చేయలేరు. దేశమంతా కలిసి వచ్చినా కానీ ఏం చేయలేరు. ఈ రోజు మనం కూడా క్రీస్తు లోపలికి వచ్చామంటే మనల్ని ఎవరేం చేయలేరు. అయితే ఈ ఆశ్రయపురంలో ఎంతకాలం ఉంటాడు అంటే, ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు ఎవరైతే ప్రధాన యాజకుడో, అంటే ప్రధాన యాజకుడు ఉదాహరణకు అహరోను ఉన్నాడు అనుకోండి, అహరోను, లేదంటే అహరోన్ తర్వాత ఆయన కొడుకు వచ్చాడు అనుకోండి, ఆయన కొడుకు, తర్వాత ఇంకా ఆయన కొడుకు ఎవరో వస్తారు కదా. ఉదాహరణకు ఈయన టైంలో వచ్చారు వాళ్ళు, ఈయన బతికున్నంత కాలం ఇక్కడే ఉండాలి. 1 సంవత్సరం అయిపోయింది, పగ అయిపోయింది, వెళ్తానే అంటే కుదరదు. ఈయన బతికున్నంత కాలం లోపలే ఉండాలి. ఈయన చనిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళాలి. అంటే ఎవరైతే ప్రధాన యాజకుడు ఉంటాడో ఆయన ఉన్నంత కాలం అక్కడే ఉండాలి. అంటే ఎంతకాలం ఉండాలి అనే దానికి దేవుడు పెట్టింది అనమాట. కాబట్టి 35వ అధ్యాయం మీరు చూసినట్లయితే ఆశ్రయపురాలను గురించినటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు. 28వ వచనము, 27, 28 వచనాలు చదువుకుందాం. నరహత్య విషయంలో ప్రతిహత్య చేయవాడు ఆశ్రయపురం యొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొని ఎడల, ఆ ప్రతి హంతకుడు ఆ నరహంతకుని చంపినను వాని మీద ప్రాణము తీసిన దోషం ఉండదు. ఆశ్రయపురానికి పారిపోతుంటే దారిలో చంపేస్తే ఏముండదు, అసలు ఆశ్రయపురానికే వెళ్ళలేదు, ఎక్కడ దొరికినా చంపేయొచ్చు, వాని మీద దోషం ఉండదు. అయితే ఏలయనగా ప్రధాన యాజకుడు మృతి నొందు వరకు అతడు ఆశ్రయపురములోనే నివసించవలెను. ప్రధాన యాజకుడు మృతి నొందిన తరువాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున్న దేశానికి తిరిగి వెళ్ళొచ్చు. అంటే దాదాపు ఒక మనిషి జీవిత కాలం అన్నమాట. మరొక రకంగా చెప్పినట్లయితే ఎంతకాలం అండి నేను ఉండాలి అంటే జీవిత కాలం. వాస్తవంగా ఏ పగైనా సరే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు అంటే మర్చిపోతారు. ఇక ఆ తర్వాత నువ్వు వెళ్ళొచ్చు.
ఇది దేవుడు వాళ్ళకి చెప్పినటువంటిది అనమాట, ఆశ్రయపురాలను గురించి. దీని గురించి మనం ఈ అధ్యాయంలో చూస్తాం. ఇక తర్వాత 26వ అధ్యాయంలో, ఇందాకడ మీకు 26వ అధ్యాయం అనగానే మీకు సెలోపెహాతు కుమార్తెలు వచ్చి అడిగారు కదా, అడిగి ఆస్తి తీసుకున్నారు కదా, ఆ అధ్యాయం 27వ అధ్యాయం గుర్తు రావాలన్నమాట. లేదా మరొక రకంగా గనక మీరు చూసినట్లయితే 27వ అధ్యాయము, ఈ 36వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు కలిపి చదవండి, సింథటిక్ మెథడ్. ఎందుకు అంటే ఆడపిల్లలకు ఆస్తి ఇవ్వమని చెప్పాడు ఇక్కడ. ఓకే, ఉదాహరణకి సెలోపెహాతు కుమార్తెలు మనష్షే గోత్రం వాళ్ళు. ఇప్పుడు ఈ మనష్షే గోత్రంలో నుంచి వచ్చినటువంటి వీళ్ళకేమైందంటే ఆస్తి వచ్చింది. ఉదాహరణకి మనష్షే గోత్రంలో అర్ధగోత్రానికి ఇటు ఇచ్చారు, అర్ధగోత్రానికి ఇటు ఇచ్చారు. ఇప్పుడు ఈ అర్ధగోత్రంలో వాళ్ళ కుటుంబాల వారీగా ఇక్కడ ఒకరికి ఇలా స్వాస్థ్యం ఇచ్చారు అనుకోండి. ఇది సెలోపెహాతు కుమార్తెలకు ఇచ్చినటువంటి స్వాస్థ్యం అనుకోండి. ఇది ఈ పోర్షన్ అందరూ ఆడపిల్లలే ఉన్నారని ఈ ఆస్తి వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయి ఒకవేళ రూబేను గోత్రంలో వాళ్ళని పెళ్లి చేసేసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది? ఈ ఆస్తి అంతా, ఈ ఆస్తి మొత్తము రూబేను గోత్రం వాళ్ళది అయిపోయింది, అంతే కదా. వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ పెట్టారు, అయ్యా మరి వాళ్ళకేమో ఆడపిల్లలకు ఆస్తి ఇచ్చేశారు, మరి వీళ్ళు వెళ్ళిపోయి వేరే వాళ్ళని చేసుకుంటే మా మనష్షే వాళ్ళకు ఉండాల్సిన భూమి అంతా వాళ్ళదైపోయింది కదయ్యా, రేపు వీళ్ళకు ఉన్నటువంటి ఆడపిల్లలు ఇంకెవరినో చేసుకుంటారు. అలాగే దేవుడు 12 గోత్రాల్లో ఎవరికి ఇచ్చిన ఆస్తి వాళ్ళకు ఉండదు కదయ్యా. ఉదాహరణకు మీరు చూడండి, మీరు జూబిలీ సంవత్సరము అనేటువంటిది ఒకటి మనం చదివాం, జ్ఞాపకం ఉందా? జూబిలీ ఇయర్. ఈ జూబిలీ ఇయర్ లో భూమి ఎవరికి అమ్మినా గానీ మరలా ఏమవుతుందంటే రీస్టోర్ అయిపోయి ఈ 12 గోత్రాల్లో దేవుడు ఎవరికి ఇచ్చాడో ఎవరికి ఇచ్చిన భూమి వాళ్ళకే మిగులుతుంది. ఎవరికి ఇచ్చినటువంటి భూమి 12 గోత్రాలు వాళ్ళకే వెనక్కి వస్తుంది. అలా కాకుండా ఆడపిల్లలు అటు ఇటు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఆస్తున్న ఆడపిల్లలు అటు ఇటు మారిపోతే భూమి అంతా మారిపోయింది. అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే, ఏ ఆడపిల్లలకైతే ఆస్తి వస్తుందో ఆ ఆడపిల్లలు వాళ్ళ గోత్రంలోనే పెళ్లి చేసుకోవాలి, బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోకూడదు. ఏ ఆడపిల్లలకైతే ఆస్తి వస్తుందో ఆ ఆడపిల్లలు ఆ గోత్రంలో ఎవరినైనా చేసుకోమను, వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళని. కానీ విత్ ఇన్ ద ట్రైబ్, ఆ గోత్రం లోపలే చేసుకోవాలి, బయటికి వెళ్ళి చేసుకోకూడదు, బయటికి వెళ్ళి వాళ్ళు చేసుకోకూడదు. 36వ అధ్యాయంలో మనం దాన్ని చూస్తాం అన్నమాట, ఆస్తి వచ్చినటువంటి ఆడపిల్లల యొక్క వివాహాన్ని గురించి. ఇంతటితో మనకి సంఖ్యాకాండం అనేటువంటిది అయిపోతుంది.